మధు అయితే వాళ్ళ మామయ్య ఫ్యామిలీ మెంబర్స్‌ని అయితే వెతుకుతూ ఉంటుంది. ఇక మహి అయితే ఆంజనేయ స్వామి దగ్గర నాకు చిన్ని కనిపించడం కన్నా మంచిది ఇంకొకటి లేదు స్వామి. నాకు ఎలా అయినా చిన్ని కనిపించేలా చెయ్యు అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు. ఇక మధు అయితే తనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని అలా ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తూ ఉండగా చిన్ని అయితే మహి అయితే ఆంజనేయ స్వామికి మొక్కుకొని తనని ఎలా అయినా నాకు కలిసేలా చేయి స్వామి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చిన్ని అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఎలా అయినా మా ఫ్యామిలీ నాకు కనిపించేలా చేయి స్వామి. నేను ఇక్కడికి వచ్చింది మా ఫ్యామిలీ కోసమే. మా దగ్గర నా ఫ్యామిలీ ఎవరైనా కనిపిస్తారని చెప్పేసి వచ్చాను. వాళ్ళ కోసం నేను చాలా ఆరాటపడుతున్నాను. కానీ నాకు ఒక్కరు కూడా కనిపించడం లేదు. వాళ్ళ ఆచూకీ తెలుస్తుందని చాలా ఇదవుతున్నాను. నాకు తెలిసేలా చేయి స్వామి. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చెయ్యి అని చెప్పేసి అయితే మధు అయితే వేడుకుంటూ ఉంటుంది ఆంజనేయ స్వామిని. అలా వేడుకొని నాకు వాళ్ళు కనిపించేలా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మొక్కుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది చిన్ని. అలా వెళ్ళిపోతూ ఉండగా అదే టైంలో గాలి వీస్తూ ఉంటుంది. అలా గాలి వీయగానే దీపాలు అది అలా ఇలా అవుతూ ఉండగా చిన్ని వచ్చైతే అయ్యో అని చెప్పేసి దీపాన్ని అయితే కొండెక్కకుండా పట్టుకుంటూ చేతులైతే అడ్డు పెడుతూ ఉంటుంది. ఇక మహి అయితే వేడుకున్న చిన్ని గురించి మొక్కుకొని దీపం అయితే పెడుతూ ఉంటాడు. అలా పెట్టిన దీపాన్ని అయితే చిన్ని అటు ఇటు ఇది అవ్వకుండా చేతులు అడ్డెడుతూ ఉంటుంది. దీపం చేతిలో అడ్డెట్టేసరికి అక్కడే ఉన్న ఒక ఆవిడైతే ఎవరో ఒక అబ్బాయి వచ్చి దీపం పెట్టి వెళ్ళాడమ్మా, ఏదో మంచి కోరికే కోరుకున్నాడు, అందుకే దేవుడు అతని కోరిక ఈ దీపం కొండెక్కకుండా నీ ద్వారా దాన్ని ఆపాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే చిన్ని అయితే దేవుడి కాసి చూస్తూ మొక్కుకుంటూ ఉంటుంది. నిజంగా మా దగ్గర వాళ్ళు దొరుకుతారని నాకు నమ్మకం వస్తుంది స్వామి అని చెప్పేసి అంటూ మొక్కుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరైనా వచ్చారేమో నాకు తెలిసినట్లుగా ఉంటుందేమో అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉంటుంది. గుడి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇక మహి కూడా చిన్ని వస్తుందేమోనని అలా చూస్తూ ఉంటాడు. ఇక మధు కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరైతే చూస్తూ ఎవరి మళ్ళా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు.